బాధ్యతగా ఆలోచించే కిరణ్ ఇవాళ కోర్టుకి రాకుండా ఎందుకు తప్పించుకున్నాడు? న్యాయం వైపు ఉన్నవాడు ధైర్యంగా బోన్లో నిలబడాలి కాని ఇలా చీకట్లో దొంగలా తిరగకూడదు కదండి. అవునా? లెటర్ రాసిచ్చావా? కిరణ్ కత్తి చూపించి ప్రాణాలు తీస్తానని భయపెట్టేసరికి తను అడిగినట్టుగా రాసిచ్చేశానక్క. ఇప్పుడు ఆ లెటర్ కిరణ్ చేతిలో ఉంది. అది తలుచుకుంటుంటేనే భయంగా ఉందక్క. రిలాక్స్ నిషా, ఏం పర్వాలేదు. ఆ కిరణ్ లెటర్ రాయించుకున్నంత మాత్రాన్ని ఏమవుతుంది? ఆల్రెడీ తన మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది కదా. ప్రస్తుతం కిరణ్ చట్టం దృష్టిలో పరారీలో ఉన్న ఒక నేరస్తుడు. అందుకే నువ్వు రాసిచ్చిన ఆ లెటర్తో మనకి ఏ ప్రమాదం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. కిరణ్, నువ్వా? ఇంకెంతమంది ఉసురు పోసుకుంటావు మేఘనా? నీకు గుర్తుందా, ఒకప్పుడు నువ్వు ఆడిన డ్రామాల వల్లే నేను ఉషా ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్లాల్సి వచ్చింది. బయటికి వెళ్ళినా కూడా మా జీవితానికి నువ్వెన్ని అడ్డంకులు పెట్టినా భరించం. అసూయతో నేను గాయకుడిగా ఎదగకూడదని నువ్వు వేసిన కుట్రల్ని చిరునవ్వుతో తట్టుకున్నానే తప్ప నీ మీద ఎదురుదాడి చేయలేదు. నీ మీద పగ తీర్చుకునే శక్తున్నా వదిలేశాం. ఎందుకో తెలుసా? మా ఇంటి పెద్ద కోడలు అనే గౌరవంతో. కానీ నువ్వేం చేసావు? మా అన్నయ్యని వదిలేశావు, మా ఆస్తిని దోచుకున్నావు, చివరికి నా కాపురాన్నే కూల్చాలని చూసావు. ఆడది తలుచుకుంటే ఇల్లు స్వర్గం అవుతుందంటారు, కానీ నువ్వు తలుచుకుంటే అది శ్మశానం అవుతుందని నిరూపించావు. ఇదంతా నువ్వు ఆర్గనైజ్ చేసిన కుట్ర అని, నువ్వే తనని వెనకుండి నడిపించావని నిషా లెటర్ రాసిచ్చింది. తప్పు చేయడం నేరమైతే చేయించడం అంతకంటే పెద్ద నేరం. నిషా ఒక పావు మాత్రమే, కానీ ఆ పావుని కదిలించిన మాస్టర్ మైండ్ నువ్వని రేపు లోకానికి తెలుస్తుంది. వారెంట్ పట్టుకొని పోలీసులు నన్ను వెతుకుతున్నారనుకుంటున్నావేమో, కానీ వాళ్ళు నిన్ను కూడా వెతుక్కుంటూ ఈ ఇంటికి వస్తారు. అది గుర్తుపెట్టుకో. అప్పుడు నీ అహంకారం, నీ ఆస్తి పిచ్చి ఆ జైలు గోడల మధ్య సమాధవుతుంది. కిరణ్, నా అహంకారం సమాధవడం కాదు. నిన్ను, నీ ఉషాని, నీ కుటుంబాన్ని, అందరినీ సమాధి చేస్తాను. ఈ మేఘన అంటే ఏంటో చూపిస్తాను. మేఘన, వద్దు బాబు, వదిన్ని కొట్టిన మరిదిలా ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు.